సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామము కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను పూజిస్తూ, నిన్ను హెచ్చిస్తూ, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, యెహోవా యీరే అని ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి అయా మమ్మల్ని ఈ రీతిగా నువ్వు సహాయం చేసిన విధానాన్ని బట్టి నీ పొందిన ఈ దినము భారతదేశ సైన్యం కొరకు ప్రార్థిస్తున్నాను. భారతదేశ ఆర్మీ, నావికా దళము, ఎయిర్ ఫోర్స్ కొరకును ప్రార్థిస్తున్నాను. సైన్యమును నడిపించి నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను. భారతదేశ సరిహద్దుల్లో పనిచేసే సైన్యం కొరకు ప్రార్థిస్తున్నాను. స్నేహ పోలీస్ బోర్డు పోలీసు వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దేశంలోని రాష్ట్రంలోని చేసే పోలీసు శాఖ కొరకు ప్రార్థిస్తున్నాను. దేశం కొరకు మరణించిన సైనికుల కుటుంబముల కొరకు ఈ నామంలో ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాను. వీరి విధులు నిర్వహణలో దేవుని కాపుదల కొరకు ప్రార్థిస్తున్నాను. వీరి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను. సైనికుల కుటుంబముల కాపుదల కొరకు ప్రార్థిస్తున్నాను. వీరి కుటుంబముల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ 10 అంశముల కొరకు నీ పాదములకు వస్తున్నాను. వారి పట్ల అయా నీ సహాయం దయచేయు, కనికరము చూపించమని, నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు నీ నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళెదము. యేసు నీ నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళెదము. తన్బల్లట్టు టోబియా చేయు హెలనలు, తన్బల్లట్టు టోబియా చేయు హెలనలు, వారుల పెట్టు ప్రేమల భరించి తన్బల్లట్టు టోబియా చేయు హెలనలు, వారుల పెట్టు ప్రేమలు భరించి ఆయనతో సంతోషముగా భరించి, ఆయనతో సంతోషముగా భరించి బయలుదేరి వెళ్ళేదము, బయలుదేరి వెళ్ళేదము. యేసు నీ నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళెదము. కపట సోదరుల వలన బాధలు అపనిందలు మాకెన్నియున్నా, కపట సోదరుల వలన బాధలు అపనిందలు మాకెన్నియున్నా, యేసు ప్రభునే ద్వేషించినను, యేసు ప్రభునే ద్వేషించినను, బయలుదేరి వెళ్ళెదము, బయలుదేరి వెళ్ళెదము. యేసు నీ నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళెదము. అగ్నిలో నడవవలసిన గాని పలువిధ శ్రమలు మాపై పడిన, అగ్నిలో నడవవలసిన గాని పలువిధ శ్రమలు మాపై పడిన, చంపబడిన గొర్రె పిల్లను చూచి, చంపబడిన గొర్రె పిల్లను చూచి బయలుదేరి వెళ్ళెదము, బయలుదేరి వెళ్ళెదము. యేసు నీ నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళెదము. చెప్పను చావుని మదిలో దళటి, పేతురు చెరలో నుండు
దళచి చెప్పను చావును మదిలో దళచి పేతురు తెరలు దళచి మోసములేనో కలిగిన గాని మోసములెన్నో కలిగిన గాని బయలుదేరి వెళ్ళేదము బయలుదేరి వెళ్ళేదము యేసుని నిందను హరించి ఆయన యొద్దకు వెళ్ళేదము యేసుని నిందను హరించి ఆయన యొద్దకు వెళ్ళేదము. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 16 అధ్యాయము 17 నుంచి 20 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగు చేయవారిని కనిపెట్టియుండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తు కాక తమ కడుపులకే దాసులు. వారింపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపట మనుషులను మోసపుచ్చుదురు. ఆ శ్రేష్ఠంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది. సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచే ధ్యానించుడి. విశ్వాసముంచే ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియ అన్యదేశీయులైన ప్రజలకు, అన్యజనులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాసిన ఈ యొక్క చివరి అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. ఈ వర్తమానం తర్వాత ఇంకొక వర్తమానం విని మరి రోమా పత్రికని ముగించబోతున్నాం. ఈ రోమా పత్రిక చాలా ప్రారంభ దినాలు మనం గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా పౌలు జీవితము రోములోనే ప్రారంభమైనట్లుగా మనం గమనిస్తున్నాం. అతడు సౌలుగా ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుని సంఘాన్ని అపరిమితముగా పాడు చేస్తూ, దేవుని సేవకుల్ని చంపుతూ, దేవుని యొక్క మందిరాలని పాడు చేస్తూ, గర్భఫలాలు కోస్తూ, పసిపిల్లల సైతము ఆయన క్షమించలేని వాడుగా, మరి సౌలు అంటే పెద్దవాడుగా, ప్రధాన యాజకుల యొక్క అధికారాన్ని కలిగి దేవుని సంఘమును అపరిమితముగా పాడు చేసినట్లుగా మరి మనం లేఖనాల్లో గమనిస్తూ ఉంటాం. అట్టి భయంకరమైన పౌలు అంటాడు తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో, పూర్వము దోషకును హింసకును హానికరణ నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచినందుకు కనుక ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానని చెప్పి పౌలు ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తుంటాడు. తల్లి గర్భను మొదలుకొని కనుక తల్లి గర్భములోనే సౌలుని పౌలుగా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ఆ పాత్ర బదుల కాలంలో గమనించినట్లయితే మోషే, యెహోషువ, ఆ రీతిగా మరి మోషే తర్వాత యెహోషువ తర్వాత ఆ రీతిగా దేవుని యొక్క యాజకులు, న్యాయాధిపతులు, సమూయేలు వరకు కూడా ఇశ్రాయేలును అనేక మంది న్యాయాధిపతులు ఎలుతూ వచ్చారు. తర్వాత రాజులు పరిపాలన వచ్చింది. రాజుల పరిపాలన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజు అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కనుక మండలాధికారులు, జిల్లాధికారులు, గ్రామాధికారులు, ఈ విధిగా ప్రపంచాన్ని పరిపాలన చేసిన దినాల్లో ఇశ్రాయేలీయులకు మరి ఒక వేకువ చుక్కగా యేసుప్రభువు వారు భూమి మీద రాకమునుపు ఆ పాత నిబంధన గ్రంథము ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా పాత నిబంధన గ్రంథం చివరి పుస్తకమైన మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యని 400 సంవత్సరాలు చీకటి గడియలు. కనుక ఆ దినాలు దర్శనం ద్వారా, స్వప్నం ద్వారా, కళ్ళ ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడలేని దినాలు.
అట్టి దినాల్లో దేవుడు కనుక తన దేవదూతని గాబ్రియల్ దేవదూతని పంపించి మొట్టమొదటిసారిగా కనుక మనం గమనించినట్లయితే ఎలిషబెత్తును దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఎలిషబెత్తును గర్భం ధరించి ఒక కుమారుని కంటావు, ఆ కుమారుడికి యోహాను అని పేరు పెట్టు. అతడు ద్రాక్షరసమును మద్యమును త్రాగక తల్లి గర్భమును పుట్టిన మొదలుకొని ఆయన ఈ లోకంలో కన్ను మూసినంత వరకు కూడా ఆయన యొక్క మార్గమును సరళం చేస్తాడని ఎలిషబెత్తుకు చెప్పినప్పుడు ఎలిషబెత్తు నమ్మింది. అదే విషయం ఎలిషబెత్తుకు దేవదూత చెప్తూ వచ్చింది. నీ బంధువురాలైన కనుక మరి యొక్క నీ బంధువురాలైన ఆ యొక్క మరియ కూడా గర్భము ధరించినట్లుగా తెలియజేస్తుంది. అదే విషయాన్ని మరియకి దేవదూత కనిపించి నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. ఆయన తన ప్రజల పాప క్షమాపణ కొరకే సిలువలో చనిపోయి తిరిగి లేస్తాడని దేవదూత మరి చెప్తూ నీ బంధువురాలైన ఎలిషబెత్తుకు ఇది 6వ నెల అని తెలియజేస్తూ ఉంది. కనుక మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు వారికి యోహానికి 6 నెలలు, యేసుప్రభు కంటే యోహాను 6 నెలలు పెద్ద. కనుక యోహాను భూమి మీదకి వచ్చి కనుక యేసుప్రభు వారి కంటే ముందుగానే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో యోహాను సువార్త నూతన నిబంధనలో సువార్త ప్రకటిస్తూ లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో యోహాను స్పష్టంగా చెప్పాడు. అంటే పాత నిబంధన గ్రంథములో కనుక మోషే, యెహోషువ, న్యాయాధిపతులు, రాజులు కాలంలో తర్వాత కనుక ఎవరు వచ్చారంటే ఆ పెద్ద న్యాయక సేవకులు కనుక పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు మరి పాత నిబంధనలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కడవరికి ఏమైపోయారు అంటే దేవుని సేవకులుగా ప్రవక్తలుగానే నిలబడుతూ వచ్చారు. మరి మత్తయి లూకా సువార్తకి ఆ యొక్క మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య 400 సంవత్సరాలు చీకటి గడియల్లో యోహాను వచ్చి మొట్టమొదటిసారిగా పరలోక రాజ్యం సమీపిస్తుంది అని సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. యోహాను చేత ఆయన బాప్తిసం పొందాడు. ఆయన ఆ రీతిగా మరి బాప్తిసం పొంది ఆయన తన శిష్యులైన వారిని 12 మందిని ఏర్పరచుకొని వారి కొరకు ముందు రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారి వారిని అపోస్తులని పేరు పెట్టి తన సేవ కొరకే వారిని ప్రత్యేకపరిచి ప్రపంచం అంతటకు పంపినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ రీతిగా మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 పుస్తకాలు కూడా యేసుప్రభు జీవితాన్ని మనకు పోల్చుతూ చూపిస్తూ ఉంటాయి. అపోస్తుల కార్యము సంఘ దర్శనమును మనకు గమనిస్తున్నాం. కానీ మనము అపోస్తుల కార్యము అనేక వర్తమానాలు వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యం ధ్యానించాం, తర్వాత హెబ్రీ పత్రిక ధ్యానించాం. కనుక ఇప్పుడు 3వది రోమా పత్రిక ధ్యానిస్తూ చివరి సమయానికి వచ్చాం. కనుక ఇక్కడ చదువుకున్న యేసుప్రభు వారు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ సౌలు వచ్చాడు. కనుక అపోస్తుల కార్యంలో సౌలు దుర్మార్గుడిగా సంఘాలు పాడు చేసిన దినాల్లో సౌలు కనుక బహుగా దేవునికి విరోధముగా జీవించిన దినాల్లో ప్రభువు తను దర్శించాడు. అపోస్తుల 9వ అధ్యాయంలో ప్రభువు తనతో మాట్లాడాడు. కనుక అతడు తిన్న విధానం బట్టి వీధికి వెళ్ళి యోదావాని ఎంట ఉన్నప్పుడు అతడు 3 దినాలు గుడ్డువాడుగా, చూపు లేనివాడుగా, అన్నపానము లేనివాడుగా, నిద్ర లేనివాడుగా 3 దినాలు ఒక దర్శనం పొందాడు. ప్రవక్త వచ్చి తన తల మీద చేతులుంచి ప్రార్థించినట్లుగా తన కళ్ళు పొరలు రాలినట్లుగా అతడు లేచి యేసే దేవుడని సువార్త ప్రకటించినట్లుగా మనం గత కాలంలో చాలా వర్తమానాలు వింటూ వచ్చాం. కనుక పౌలు అపోస్తుల కార్యంలో కనుక మరి సువార్త ఆసియా అంతటా కనుక 4 సార్లు యాత్ర సాగించి ఆయన సువార్త చేస్తూ అనేక వేల సంఘాలు గృహాలలోనే ఆ దినాల్లో పౌలు కడుతూ అక్కడి నుంచి రోము కూడా ఆ రోము పట్టణము చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చేస్తూ పౌలు అది వరకు కూడా తనకు ముందుగా అనేక మంది ఆ యోగ్యులైన ప్రవక్తలు, యోగ్యులైన సేవకులు, యోగ్యులుగా దేవుని కొరకు తమను తాము ప్రతిష్ఠించుకొని ప్రభువు పిలుపుకు లోబడి సేవ చేసేవారు పౌలు దినాల్లో కూడా ఉన్నారు. పౌలు దినాల్లో ఇంకెవరు ఉన్నారంటే ఆయనకు సృష్టికర్త దేవుడైన యేసుప్రభు వారికి విరోధముగా జీవించే నామకార్థంగా యూదులుగా ఉన్న క్రైస్తవులు ఉన్నారు.
క్రీస్తుని ఎరగని వారుగా ఉన్నారు. విశ్వాసులని చెప్పుకొని యూదులైన వారు, ఇశ్రాయేలు అయిన వారు అనబడవారు, హెబ్రీలు అనబడవారు, క్రైస్తవులు అనేక అంత్యకలో మొట్టమొదటి క్రైస్తవులుగా చేయబడిన వారు దినాల్లో కూడా అనేక మంది దేవునికి విరోధంగా సేవ చేసే సేవకులు కూడా ఆ రోజుల్లో కూడా ఉన్నారు. అందుకే అపోస్తున్న పౌలు ఈ రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకము, భేదములు, ఆటంకములు కలుగుచే వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆ 4 విషయాలు అపోస్తున్న పౌలు చెప్తూ వచ్చాడు. ఒకటి, మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారో వారు దగ్గర ఉన్నప్పుడు మీరు నేర్చుకున్న బోధకు, ఎవరైతే మీకు బోధ నేర్పారో, వాక్యం నేర్పారో, సేవకు పంపించారో, కనుక సేవకు ట్రైనింగ్ ఇచ్చారో, సేవ కొరకే తర్ఫీదు ఇచ్చారో, వారి దగ్గర ఉంచి నేను సేవకు అభిషేకించి పంపించారో, అట్టి వారి విషయంలో మీపై ఉన్న పై అధికారులుగా ఉంటున్నవారు ఎట్లా ఉన్నారు చూడండి అని చెప్పి, మీరు నేర్చుకున్న బోధకు, ఒకటి బోధకు వ్యతిరేకముగా, రెండోది భేదములు, మూడోది ఆటంకములు, నాలుగోది వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను, ఐదోది వారిలో నుండి తొలగిపోవుడి. పౌలు సహజంగా దేవుని సేవకుడు, దేవుని చేత పిలువబడినవాడు. మరి నేర్చుకున్న బోధకు కనుక ఎవరి దగ్గర నేర్చుకున్నావో ఆ బోధకు వ్యతిరేకముగా, రెండోది భేదములు, మూడోది ఆటంకములు, నాలుగోది వారిని కనిపెట్టాలి, ఐదవది వారిలో నుండి తొలగిపోవుడి అని ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతూ వచ్చాడు పౌలు అని మనం గమనించినట్లయితే, పౌలు దినాల్లోనే సౌలు పౌలుగా మారిన దినాల్లో, ఆయన బహు విస్తారముగా సేవ చేసిన దినాల్లో ప్రభు సృష్టికర్త దేవుడని యేసుప్రవారికి వ్యతిరేకముగా సేవ చేసేవారు పౌలు దినాల్లో కూడా ఉన్నారు. అందుకే అట్టి వారి విషయంలో పౌలు ఖండితంగా చెప్పాడు 5 విషయాలు. ఒకటి, వారి విషయంలో ఏం చెప్పాడంటే, వారు బోధకు వ్యతిరేకం, నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా ఉన్నవారిని, భేదములు కలుగు చేసేవారిని, ఆటంకపరిచేవారిని కనిపెట్టండి, వారిలో నుండి తొలగిపోడి. కనుక ఈ 5 రీతిలుగా సేవ చేసేవారు సృష్టికర్తను దేవుడైన యేసుప్రవారికి విరోధముగా వారు జీవిస్తున్నారు. కనుక ఆటంకం కలుగు చేసేవారిని, అభ్యంతరపరిచేవారిని, కనుక వ్యతిరేకించేవారిని, కనుక వారిని కనిపెట్టి వారిలో నుండి తొలగిపోవుడి. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే, అప్పటికే దుర్బోధకులు ఉన్నారు, అప్పటికే దొంగ సేవకులు ఉన్నారు, అప్పటికే దొంగ అపోస్తులు ఉన్నారు, అప్పటికే దేవునికి విరోధంగా సేవ చేసేవారు కూడా ఉన్నారు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో కనుక ఇక్కడ గార్డీ సీమోను కూడా ప్రభు యొక్క వాక్యం విని, పేతురు పిలుపు యోహాను ద్వారా దేవుని వాక్యం ప్రబలుతున్న దినాల్లో కూడా, నేను ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థిస్తానో ఆ వరము నాకు ఇమ్మని అడిగినట్లుగా మరి చూసాం మనం. గత కాలంలో చూసాం. అయితే అతడు తిరిగి పశ్చాత్తాపడినట్లుగా మనం గమనిస్తూ వస్తాం. చూడండి 8వ వచనంలో, నీ హృదయం దేవుని సరైంది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి ఈయన్ని చెడుతనం మానుకొని మారు మనసున్నది ప్రభువుని వేడుకొనము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపడవచ్చు, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకున్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడి అన్నట్లుగా ఆ వ్యక్తి పశ్చాత్తాపడినాడు చూస్తున్నాం. అలాగే రాజుల గ్రంథములో ఎలీషా దగ్గర గెహాజీ కనుక ఆ రథముని ఎదుర్కొని తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, ఎక్కడికి వెళ్ళామంటే, ఈ దాసు నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఆ రథముని ఎదుర్కొన్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? కనుక గొర్రెలను, ఎడ్లను, దాసీలను, ఆ అంజూరపు తోటలను, ఒలివ తోటలను సంపాదించిన సమయమా? అతడు విడిచి వెళ్ళిపోతున్న కుష్ఠరోగమును నీకును నీ ఇంటి వారికి సర్వకాలము అంటిండును గాక అని అంటే, ఈ గార్డీ సీమోనేమో పశ్చాత్తాపడ్డాడు, ఆ వ్యక్తి ఏమో కనుక ఎలీషా గెహాజీ ఏమో తాను ఆ డబ్బుని, ఆ బంగారాన్ని, ఆ దుస్తులను ఆశించి సేవకుడు ఇండి కూడా ప్రభుకి విరోధంగా, ఎలీషాకి విరోధంగా బతికింది. తన కుష్ఠరోగం తెచ్చుకున్నాడు, తన ఇంటి వారికి కుష్టి వ్యాధి తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 6వది మనం గమనించినట్లయితే, అట్టువారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపులకే దాసులు. ఇంకేమంటే, వారు క్రీస్తుకి దాసులు కాకుండా, వారు దేవుని సేవకులుగా కాకుండా వారు కడుపుకే దాసులుగా ఉన్నారు.
ఒకటి వారు ఆ భేదమును మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను ఆటం కలుగు చేసేవారు, కనుక భేదములు కలుగు చేసేవారిని కనిపెట్టి వారిలో నుండి తొలగిపోడి అటువారు ప్రభువైన క్రీస్తు కాక కడుపులకే తమక సంపాదన కొరకు, తమ జీవన వ్యాపారం కొరకు, తిండి కొరకే సేవ చేసే సేవకులుగా, అపోస్తులుగా, దేవుని సేవకులని చెప్పుకొని ఆయనకు విరోధముగా జీవించినట్లుగా మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అందుకే ప్రారంభ దినాల్లోనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే చూడండి, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందరు. ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దయ్యము వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేక అద్భుతములు చేయలేదని చెప్పిదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగును, అక్రమ చేయవర్లారా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పాను. గమనించారా? ఆ రోజుల్లో కూడా ప్రభు దినాల్లో కూడా కనుక నీ నామములో బోధ చేశాం, దెయ్యాలు ఎలగొట్టాం, అద్భుతాలు చేశామంటే ప్రభు చెప్తున్నాడు, అక్రమ చేయవర్లారా నా యొద్ద నుండి పొండని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నేను మిమ్మల్ని పిలవలేదు, నేను పంపలేదు, మీరెవరో నాకు తెలియదు అన్నట్లుగా స్పష్టంగా తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ భేదములు, ఆటంకములు, వ్యతిరేకతలు చేసేవారిని కనిపెట్టి వారి నుండి తొలగిపోడి అటువారు క్రీస్తుకి దాసులు కాక కరుపులకి తమక జీవనము కొరకే దాసులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యాకోబు పత్రికలో 4వ అధ్యాయం గమనించినట్లయితే మీలో అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్తగా చూచుకోండి అని 3వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనంలో, నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చూసారా? మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండడానికి కనుక మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండండి. అపోస్తులు 12 మందిని పిలిచాడు, తర్వాత 500 మందిని పిలిచాడు, తర్వాత అనేకుల్ని ఆయన తన పని కొరకే పిలిచి వాళ్ళనప్పుడు వారు నమ్మకముగా సేవ చేసినట్లు చూస్తున్నాం. యేసు ప్రభువారిని ఆయన్ని గెత్సేమనే తోటలో విడిచి పారిపోయారు శిష్యులు. అపోస్తలుని పౌలుని ఆసియాలో అందరూ విడిచి వెళ్ళిపోయారు. దైవజనుడు భక్సింగ్ గారిని గొప్ప గొప్ప దైవజనులు కూడా వారి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అనేక మంది వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక ప్రభు దగ్గర నిలబడి తన చిత్తాన్ని నెరవేర్చుకొని ఆయన పిలుపునెరిగి నమ్మకంగా సేవ చేసేవారుగా బహు కొద్ది మంది మాత్రమే మనకు అగపడుతూ ఉన్నారు. ఈ యొక్క రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చూస్తే, అట్టివారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపులకే దాసులు, వారి ఇంపైన మాటల వలను ఇచ్చకముల వలను నిష్కపటల మనుషులను మోసపుచ్చుదురు. గమనించారా? ఇంపైన మాటలు పలుకుతారట, ఇచ్చకాలు లేనిపోను చెప్తారట, నిష్కపటల మనుషులను మోసపుచ్చేవారుగా ఉంటారని పౌలు తన అనుభవంలో ఎంతోమంది ద్వారా పౌలు నష్టపోయినట్లుగా చూస్తున్నాం. 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు ఒక వ్యక్తి గురించి తిమోతి ఖండితంగా చెప్పాడు. చూడండి, 14వ వచనం, 4:14, అలెగ్జాంద్రు కంచరవాడు నాకు చాలా కీడు చేసును, అతని విషయమై అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించును. మొదట నేను సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచకుండును గాక అని పౌలు వాళ్ళ గురించి స్పష్టంగా చెప్పాడు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లు 8వ వచనం గమనించినట్లయితే, ఎంబ్రే అను వారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడు మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు, అయినను వారి అవివేకం ఎలాగో తేటపడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను,
నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొక్క ఇకోనియా లుస్త్రా అనే పట్టణములో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకున్నవాడై నన్ను వెంబడించితివి. అటు హింసలను సహించితిని గాని వాటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను అని పౌలు తిమోతికి ఈ విషయాల్లో సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని సేవకులారా, ఆ రోజులే కాదు ఈ రోజుల్లో కూడా దేవుని పనిని పాడు చేసేవారు కోకొల్లలుగా ఉన్నారు. చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయంలో కడవరి దినాల్లో కూడా దేవుని వాక్యాన్ని విరోధంగా అబద్ధాలు ఎట్లా బోధిస్తారనేది మనం చూస్తాం. 4వ అధ్యాయం 1వ వచనం, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధకులు వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధకులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారే వివాహం నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులకు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహారములను కొన్నిటిని తినుట మానవాలని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదియు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఎలానగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడి ఉన్నది అని అనేక మంది దుర్బోధకులు కనుక వస్తారని చెప్పి పౌలు స్పష్టముగానే గనక మరి తెలియజేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదే రీతిగా ఇంకా దేవుని లేఖనాన్ని మనం గమనించినట్లుగా అయితే చూడండి, ఇంకా దేవుని వాక్యానికి విరోధంగా బ్రతికినట్లుగా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మరియు ఆ అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోక్రి శాస్త్రాలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. గమనించారా? ఇక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకొని యుండుడి అని పేతురు ఆ దినాల్లో పేతురు దినాలు కూడా తప్పుడు బోధకులుగా ఉన్న వారి విషయంలో ఖండితముగా తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి వచ్చినని ఆత్మ వచ్చినని మీరు విని సంగతి ఇదే. ఇదివరకే అది లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రీతిగా ఇన్ని లేఖనాలను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినాల్లో కూడా ఆయనకి విరోధకరమైన బోధలు భూమి మీద బహు విస్తారముగా పెరిగి సత్యాన్ని మరి వ్యతిరేకముగా జీవించేవారుగా అనేక మంది అగపడినట్లు చూస్తున్నాం. 19వ వచనం, మీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక మిమ్మల్ని గురించి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడి విషయమై నిష్కపటులై ఉండవలను. కనుక పౌలు ఏం చెప్తున్నంటే, కనుక వారు మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకులు, భేదములు కలుగు చేసేవారు, ఆటంకం కలుగు చేసేవారిని కనిపెట్టి వారిలో నుండి కనిపెట్టి ఉండని వారిలో తొలగిపోడి. కనుక అటువారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపులకు దాసులు. వారి ఇంపైన మాటల వలన ఇచ్చకాల వలన నిష్కపటుల మనుషులు మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక మిమ్మల్ని గురించి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడి విషయమై నిష్కపటులై ఉండవాలని కోరుచున్నాను. మేలు విషయము
కానీ ఇక్కడ మనం గమనించినట్లుగైతే మీ విధేయత అందరికీ ప్రచురమైంది గనుక మిమ్ముని గురించి సంతోషించున్నాను. మీ విధేయత అందరికీ ప్రచురం అవ్వాలి. మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులుగా ఉన్నారు, కీడు విషయమై నిష్కపటులుగా ఉండాలి. కనుక ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చూసినట్లుగైతే చూడండి, ఇక్కడ కూడా కొన్ని మాటలు మనం గమనించినట్లుగైతే ఆయనకు విరోధముగా సేవ చేసేవారు కూడా ఇక్కడ కనిపిస్తారు. చూడండి 2వ అధ్యాయం 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నీరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధుకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అదే అధ్యాయంలో చూడండి, ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా దేవుని విరోధకరంగా సంఘాల్లో పాస్టములు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆయనను 20వ వచనం, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని ఉండనిచ్చున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. మరియు మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చుతును కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనలుకున్నది. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిత్యముగా చంపిదను. అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాను నేనని సంఘములని తెలుసుకొనను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. గమనిస్తున్నారా? ఈ రీతిగా దేవునికి విరోధంగా ఆ రోజుల్లో యెజబెలు దేవుని సంఘాన్ని, దేవుని సేవకులని పాడు చేస్తూ మరి విగ్రహారాధనకి, పాపానికి, విగ్రహానికి పెట్టుకుని తినిపించేది. ఆ రీతిగా అనేక మందితో పాపము చేయించి దేవుని సంఘాన్ని పాడు చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మేలు విషయమే జ్ఞానులు, కీడి విషయమే నిష్కపటులుగా ఉండాలి. నేను సేవకు వచ్చి నేటి 30 సంవత్సరాలు అవుతుంది. ఎంతోమంది సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, సంఘములో అనేకుల ద్వారా, ఎవరు నమ్మినప్పుడు కూడా అనేకుల ద్వారా నేను మోసపోతూ వచ్చాను. కనుక అనేకులు నాకు సేవకులు కీడు చేశారు, విశ్వాసులు కీడు చేశారు, ఇరుగుపొరు వారు కీడు చేశారు, అనేక మంది నాకు శత్రువులు ఉన్నారు. కానీ నేను ఎవరికి ఏ కీడు చేయలేదు. కారణం ఏంటంటే మేలు చేసేవారు దేవుని సంబంధులు, కీడు చేసిన వారు దుష్టుని సంబంధులు. ఈ రోమపత్రిక 16వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు దేవుడు నాతో మాట్లాడితే నేను కొంతమంది వారితో దూరముగా ఉన్నాను. నేను వాళ్ళకి కీడు చేయట్లేదు, వాళ్ళే నాకు పలుమార్లు కీడు చేస్తూ సంఘాల్ని ముక్కలు చేస్తూ వచ్చారు. కనుక ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే అపోస్తలుడైన పౌలు ఆ రోజుల్లో ఉన్న దుర్బోధకుల ద్వారా ఎంతగా బాధపడ్డాడో తెలియదు. కానీ అందుకే అంటున్నాడు, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకము, భేదములు, ఆటంకములు కలుగుతాయి కనిపెట్టి వారిలో నుండి తొలగిపోడి, వారు తమ కడుపుకు దాసులు, వారి ఇంపైన మాట్లాడేవారు, వారి ఇచ్చకాలు చెప్పేవారు, వారి నిష్కపటుల మనుషులను మోసపరిచేవారు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది. మిమ్మల్ని గురించి నేను సంతోషిస్తున్నాను. మేలు విషయమే జ్ఞానులను, కీడి విషయమై నిష్కపటులై ఉండాలి. కనుక మన జీవితంలో పౌలు అపోస్తుల కార్యములో అంటాడు, కనుక నా మనస్సాక్షికి విరోధముగా నేను ఏమీ చేయలేదు అంటాడు. చూడండి, అపోస్తుల కార్యంలో 23వ అధ్యాయంలో పౌలు మొదలొచ్చును. పౌలు మహాసభ వారిని తేరు చూసి, సహోదరులారా, నేను నేటికి కేవలము మంచి మనస్సాక్షి గలవాడనే దేవుని నడుచుకుని చుంటునని చెప్పాను. చూసారా? కనుక నీ హృదయము నీ మీద దోషారోపణ చేయకుండా మంచి మనస్సాక్షి కలిగి, తోటి సేవకులే శత్రులు అవ్వచ్చు, ఇంటివారే శత్రులు కావచ్చు, సంఘమే శత్రులు కావచ్చు, నమ్మిన వారే మరి మనకు నష్టం కలుగు చేయొచ్చు. వివాహ విషయంలో ఆయన నష్టం కలుగు చేస్తారు. అనేకలు వివాహ విషయాల్లో మేలు చేస్తే కీడు చేసేవారు. అనేక మంది వ్యక్తిగతంగా మేలు చేస్తే కీడు చేస్తారు. అనేక మంది సేవకులతో కలిసి ఉంటే మేలు చేస్తే కీడు చేసిన వారుగా ఉంటున్నారు. ఆ రోజుల్లో కాదు, పౌలు దినాలు కాదు, ఈ రోజులు కూడా ఘోరముగా జీవిస్తున్నారు. కనుక నా అనుభవంలో కనుక బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా మరి ఏ సహోదరుడికి, ఏ సహోదరికి మన శత్రువులు సైతము కూడా మనం కీడు చేయకూడదు.
కనుక యేషేపు చెప్తూ వచ్చినారు, మీరు నా కీడు చేశారు కానీ నేటి దినాన్ని బహు ప్రజలు బ్రతికినట్లుగా దేవుడు నా ద్వారా మేలు చేశాడు. యేషేపు అన్నదమ్ములు కీడు చేయలేదు, దావీదు సౌలుకి కీడు చేయలేదు. కనుక పౌలు ఎడల అనేక మంది కీడు చేసినప్పుడు కూడా పౌలు ఎవరికి కీడు చేయలేదు. కనుక మన జీవితంలో ఎట్లా ఉండాలంటే, మీ విధేయత అందరికీ ప్రచుర సాక్షాత్ జీవితాన్ని కలిగి ఉండాలి. మిమ్మల్ని గురించి అనేకలు సంతోషించేవారు ఉండాలి. మీరు మేలు చేసేవారుగా ఉండాలి. కీడు విషయమై నిష్కపటులుగా ఉండినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితగత్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. నీ హృదయంలో సమాధానకర్తగా దేవుడు ఉండాలి. సాతాను ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు విశ్వాసుల ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, నామకార్థ క్రైస్తవ ద్వారా కావచ్చు, దేవుని విరోధంగా సేవ చేసే సేవకుల ద్వారా కావచ్చు, అపోస్తులను చెప్పుకునే వారి ద్వారా కావచ్చు, కానీ ఈ లోకంలో ఇంటి వారి ద్వారా, బంధువుల ద్వారా, ఎవరి ద్వారా, రక్త సంబంధాలు ఎవరి ద్వారా అయినా మనకి ఈ భూమి మీద ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా నువ్వు మేలు చేసేవారు ఉండాలి, నువ్వు నిష్కపటంగా ఉండాలి, నువ్వు కీడు చేసేవారు ఉండకూడదు. సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి. సఖ్యము కాకపోతే దేవుని సంఘానికి, ఆత్మీయ జీవితానికి, కనుక దేవుని యొక్క దేవునితో సంబంధం ఉండడానికి ఏ వ్యక్తి ద్వారా నీకు హాని, కీడు, నష్టం జరుగుతుందో ఆ వ్యక్తిని క్షమించి రోజు నువ్వు ప్రార్థన చేయు. దుష్టులకి దూరముగా ఉండు. కనుక నీవు వాళ్ళకి కీడు చేయొద్దు. వాళ్ళు నీకు అన్ని వేళలో నీ కీడు చేసి ఉన్నప్పుడు కూడా కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మేలు చేసేవారు దేవుని సంబంధులని, కీడు చేసిన వారు దుష్టుని సంబంధులని ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ప్రభువుకి ఇష్టకరంగా మనం జీవించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినట్లుగా మనల్ని, మన జీవితాలని పరీక్షించుకొని ఆయన కొరకే ఇష్టలుగా మనం బ్రతుకున్నప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఉండగలిగేవాడుగా ఉంటాడు. కనుక ఈ రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనాలు, సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితగద్రొక్కినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో సాతానుని తమ కాళ్ళ కింద ఏ రీతిగా శీఘ్రముగా చితగద్రొక్కాడో, అలాగే సేవకులు కానీ, విశ్వాసులు కానీ, అన్యజనులు కానీ, శత్రువులకైనా, బంధువులకైనా, కనుక మనకి హాని చేసేవారి సైతము మనం కీడి చేయకూడదు. సంఘాలు పాడు చేయకూడదు, సంఘాన్ని ముక్కలు చేయకూడదు, ఎవరికి నష్టపరచకూడదు, ఎవరికి ఆ బాధ కలిగించే వారంగా మనం ఉండకుండా నిరపరాధిగా, నిర్దోషిగా, ప్రభు కొరకు యోగ్యముగా, బల నమ్మక మంచి దాసురాలుగా మనం జీవించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనతోని ఉంటాడు. కనుక సమాధానకర్తకు దేవుడు ప్రభువుతో నీకు సమాధానం కలిగి ఉండాలి. సమాధానకర్త యొక్క దేవుడు కనుక సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా, యేషేపు దగ్గరికి అన్నదమ్ములందరూ వచ్చారు, దావీదు దగ్గరికి అన్నదమ్ములందరూ వచ్చారు, అలాగే పౌలు దగ్గరికి ఆయన శిష్యులు ముందుగా వచ్చి పరిచర్యకు వచ్చిన వాళ్ళు సైతము కూడా పౌలుతో ప్రభు ఉన్నాడని పౌలుని బట్టి ప్రభువుని ఘనపరుస్తూ వచ్చారు. కనుక నువ్వు ప్రభు కొరకు యోగ్యునిగా, నమ్మకముగా, దేవునికి ఇష్టకరముగా, బల నమ్మక మంచి దాసుడిగా, సేవ విశ్వాసగా నువ్వు బ్రతికితే నిన్ను బట్టి ఆయన నామానికి మహిమ వస్తుంది. లేని ఎడల నువ్వు ఆయనకు విరోధంగా బ్రతికినట్లయితే మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకము, భేదములు, ఆటంకము కలుగు చేయని కనిపెట్టి వారిలోని తొలగిపోడి వారు తమ కడుపులకు దాసులు, ఇంపైన మాటలు చెప్తారు, నిష్కపట మనుషులు మోసపరుస్తారు. కనుక అటువంటి దుర్మార్గులైన జీవితాన్ని కలిగి ఒక సేవకుడిగా, ఒక విశ్వాసగా బ్రతకకూడదు. కనుక నువ్వు బ్రతుకుతున్నావు అంటే ప్రభు ద్వారా నీ అవిధేయలు ఒప్పుకొని క్షమాపణ కోరి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలిగినట్లయితే ప్రభువు నిన్ను క్షమించగలుగుతాడు. మన సాక్ష్యం ఎట్లా ఉండాలంటే, కనుక మీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను,
మీరు మేలు విషయమే జ్ఞానులను, కీడు విషయమే నిష్కపటులు ఉండవాలని కోరుచున్నాను. సమాధానకర్త దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును. కీర్తన 34:7 యెహోవాయందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండినట్లుగా ప్రభువు నీకు తోడుండాలి. సేవకులు విడిచిపెట్టవచ్చు, సంఘం విడిచిపెట్టవచ్చు, కుటుంబం విడిచిపెట్టవచ్చు, నమ్మిన వారే మనకు దూరంగా ఉండొచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఆయన పిలుపులను ఉన్నట్లుగైతే ఏ ఒక్కరి కూడా నీ పరపక్ష ముందు ఉండేవాడు కూడా దీని గురించి చెడ్డమాట ఏదో చెప్పనేరుకున్నట్లుగా నీ మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషముగా ఉంచుకోగలిగినప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సౌలుని క్షమించిన దేవుడు పౌలుగా చేసి చనిపోయినంత వరకు కూడా ప్రభువు కొరకే నమ్మకముగా జీవిస్తూ వచ్చాడు. అంటేలుగా అన్నాడు, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడ్డదని పౌలు చెప్పాడు. ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, మనము అటువంటి జీవితాన్ని కలిగి పరలోకములో జీవించాలి తప్ప సేవకులని చెప్పుకొని, క్రైస్తవులని చెప్పుకొని, విశ్వాసులని చెప్పుకొని ఆయనతో సంబంధం లేని వారే విరోధకరముగా సంఘానికి, సేవకులకి, దేవుని వాక్యానికి, దేవుని సేవకి ఆటంకముగా ఉన్నవారులారా, ఇప్పటికైనా నీ అవిధేయతలు, నీ దోషములు, నీ అపరాధములు ప్రభువు ఒప్పుకుంటే నిన్ను కూడా క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నారు. దేవుని చేత పిలువబడిన సేవకులు యోగ్యులైన వారు, దేవుని చేత పిలువబడిన పరిశుద్ధులు యోగ్యులుగా ఉన్నవారు, ఎవరి పేరు జీవగ్రంథమందు రాయబడ్డదో వారు మాత్రమే పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉండి భూమి మీద వాళ్ళు చేసే పరిచర్యలో కనుక వారికి భూమి మీద ఆశీర్వాదం ఉంటుంది. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా వారు పరలోకములో వారికి ఆయన యొక్క బహుమానాలు అనుగ్రహింప చేస్తూ ఉంటాడు. కనుక ఆయన ఇచ్చే ఆ బహుమానాన్ని నువ్వు అనుభవించడానికి ప్రభువుకి ఇష్టకరంగా ఎప్షీబా అంటే ఇష్టిరాలు, బ్యోల్ అంటే పతివ్రత, దేవునికి ప్రభువుకి ఇష్టులుగా కనుక పతివ్రతగా, యోగ్యులుగా, నమ్మకం మంచి దాసులుగా మనము దేవుని సేవలో ముందుకు వెళ్ళినప్పుడే ఈ భూమి మీద మనకు తోడుంటాడు. పరలోకములో యుగయుగములో కూడా ఆయనతో మనతో ఆయన ఉండగలడానికి గొప్ప సహాయం అనుగ్రహించే ప్రభువు ఎదుట మన అవిధేయత, మన దోషములు ఒప్పుకొని ఆయనకు విరోధంగా జీవించిన సేవకుల వలె, ఆయనకు విరోధంగా జీవించిన పరిశుద్ధుల వలె, ఆయనకు విరోధంగా జీవించిన క్రైస్తవుల వలె కాకుండా ఆయనకి ఇష్టలైన సేవకుల వలె, ఆయనకి ఇష్టలైన ఆ పరిశుద్ధుల వలె పరలోకములో ప్రవేశించే సేవకులుగా, పరలోకములో ప్రవేశించే పరిశుద్ధులుగా మనం బ్రతికినప్పుడే మనకు పరలోకములో స్థానం ఉంటుంది, మనకు ప్రతిఫలము భూమి మీద ఉంటుంది. పరలోకములో ఆయనతో యుగయుగాలుండే ధన్యత అనుగ్రహింపబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. దేవా, దుష్టుడి మాటలు ఎత్తుకుపోనివ్వకుండా నీ ఏర్పాట్లో ఉన్న సేవకులని, పరిశుద్ధులని, వారి పేరు నీ జీవగ్రంథమందు రాసినావు కనుక వారు ప్రభా నీ కొరకే సాక్షాత్ జీవితాన్ని నిరపరాధులుగా, నిర్దోషులుగా, నమ్మక మంచి దాసులుగా నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. సేవకులని చెప్పుకొని, పరిశుద్ధులని చెప్పుకొని, క్రైస్తవులని చెప్పుకొని ఎవరు నీకు విరోధముగా నీ సేవకు, నీ సంఘానికి, నీ సేవకులకు దేవా నీ పనికి ఆటంకదారులుగా ఉంటున్నారో అటు వారిని క్షమించి రక్షించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించే వారికి కూడిన మనకును తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసుని నిందాను భరించి ఆయన యొద్దకు వెళ్ళెదము. యేసుని నిందాను భరించి ఆయన యొద్దకు వెళ్ళెదము. ప్రైజ్ ది లార్డ్.